అమరావతి ప్రజా రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లపై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి పాల్గొని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోదీ సభకు 3 నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా రవాణా సదుపాయంతో పాటు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడడం, భోజనం, మజ్జిగ వంటి ఏర్పాట్లు, వేసవి కారణంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సభకు వచ్చేసే ప్రజలు తిరిగి ఇంటికి చేరుకునే వరకు వారి పూర్తి బాధ్యత తీసుకోవాలని నేతలకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. నాకు తెలిసి మనం 600 అడిగితే 400 ఇవ్వచ్చు. 400 వెహికల్లో మీ ముగ్గురికి నలుగురికి ఎన్నెన్నో చెప్పేస్తే ఆ 400 కూడా మనం వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కరెక్టా, లేకపోతే మీరే డైరెక్ట్ నేను అదే అడుగుతున్నా. పంపించేస్తాను. అవి లేకుండా సిస్టమ్ రాకపోతే ఎక్కడో అక్కడే నిద్రపోతాను. మా సివిల్ సప్లైస్ వచ్చినారా? వెన్యూ దగ్గర ట్రాన్సిట్ పాయింట్స్ తాడుకోండి కదా, ఇప్పుడు ఆ ట్రాన్సిట్ పాయింట్ లో వీళ్ళకి కూడా మీరు యాడ్ చేయాలి. ఈ 600 వెహికల్స్ 4 పాయింట్స్ ఐడెంటిఫై చేశాం సార్. మంగళగిరి అంటే చిన్నకాకాని పంపించి వెళ్ళేది సార్. ఆ తర్వాత తాడికొండ నుంచి వెళ్ళేది సార్. తాడేపల్లి ఇక్కడ బయట కూడా నిన్న మాకు మచిలీపట్నంలో ఏం జరిగిందంటే ప్రైవేట్ బస్సులో కూడా వాళ్ళే ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా 6 పాటలు మనం ఎంతమంది ప్యాకింగ్ చేసి దానికి ఏదంటే ఓఆర్ఎస్ కూడా ఎక్కువ, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎక్కువ పెట్టమన్నాము. ఈచ్ పర్సన్ 6 లీటర్స్ 6 లీటర్ బాటిల్ పెట్టమన్నాము. వెహికల్స్ అయితే ఒక 1 or 2 hours వచ్చేస్తే నేను మాట్లాడుతాను. రేపు 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం కోసం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజలు చేసేటువంటి త్యాగాలు, ఏవైతే రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా, వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడా లేనట్టుగా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితులు మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి. ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. రాజులు అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకుని రావడం తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలో తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులతో పాటు మా రాజకీయ పార్టీలకు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి 3 పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి, దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మధ్యాహ్నం 11 గంటల నుంచే ఇక్కడ నుంచి కూడా తరలి వెళ్ళిపోతూ ఉన్నాం అందరూ కూడా. అదేవిధంగా నాడు రాజధానిలో రాక్షస పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది, మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చిందనేటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి రావాలని ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా
జయప్రదం చేస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మనిషికి 6 లీటర్ల మంచినీళ్ళ సదుపాయం కల్పించడం జరిగింది. భోజన సదుపాయాలు కూడా తీసుకొచ్చి పంపించాము. తర్వాత వారికి ఏదైనా అవసరమైన మజ్జిగ కానీ ఏది కూడా ప్రతి దానికి ఒక ఇద్దరు మనుషులు ప్రతి బస్సులో వారికి అవసరమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో రోజుకు అరెస్ట్ జరుగుతుంది. అరెస్ట్ ఎప్పుడు ప్రధానమంత్రి గారు మోడీ గారు తీసుకొని రేపు మంచి వాతావరణంలో తీసుకొని ఇక్కడ మేము రాజధాని పునర్నిర్మాణం కోసం వచ్చామే కానీ మీ అరెస్ట్ల గురించి మాట్లాడలేదు. మళ్ళా సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చెప్తాం. నియోజకవర్గాలకు కలిపి ఎంతమంది కర్నూలు ఓన్లీ గుంటూరు పార్లమెంట్ నుంచి మొత్తం 5 లక్షల అంచనా ఉందండి. మా అంచనా 5 లక్షలు. గుంటూరు పార్లమెంట్ నుంచి 2,25,000. ఓకే సార్, థ్యాంక్ యూ. హామీలు ఏమి జరుగుతాయో రేపు అక్కడ చూస్తారు డాష్ మీద. కాంగ్రెస్